మొన్నటి వరకు నన్ను వదిలేయండి మహాప్రభు అంటూ విన్నపాలు. లోకేష్ అన్న సారీ, పవన్ అన్న సారీ, నేను ఇక రాజకీయాల జోలికి రాను, నాకు అవసరం లేదు, నన్ను మాత్రం వదిలేయండి అంటూ మాటలు, కన్నీళ్లు. నేడు మాత్రం నేను మళ్ళీ వచ్చేసా అనే రేంజ్లో ఓ ట్వీట్. ఆ ట్వీట్ తో కూటమిలో లొక్కలు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని తెగ సీరియస్ అవుతున్నారు నెటిజన్లు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? శ్రీరెడ్డి. సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి ఇప్పుడు ఒక్క ట్వీట్ తో కాకలేపారని చెప్పవచ్చు. ఇంతకు ఆమె చేసిన ట్వీట్ ఏంటంటే, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే మహిళల వ్యక్తిగత అననానికి దారి తీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఒక్కొక్కరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టుల పర్వం కొనసాగుతున్న క్రమంలో వైసీపీ సానుభూతి పరురాలుగా గుర్తింపు పొందిన శ్రీరెడ్డి ఓ వీడియోనైతే విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలే టార్గెట్ గా ఆమె విమర్శల పర్వం కొనసాగించింది. అంతేకాదు నారా లోకేష్, పవన్ కళ్యాణ్లపై తీవ్ర విమర్శలు కూడా చేసింది. ఇక కూటమి అధికారంలోకి రాగానే అందరికీ సారీ చెబుతూ శ్రీరెడ్డి వీడియోను విడుదల చేశారు. అలాగే తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తగ్గని గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాను రాజకీయాల గురించి మాట్లాడనని, సోషల్ మీడియాలో కూడా రాజకీయాలు ఊసెత్తనని చెప్పుకొచ్చారు. ఇక సైలెంట్ గా ఉంటారని అందరూ భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా మళ్ళీ ట్వీట్ చేసి వార్తల్లోకి వచ్చారు ఈ శ్రీరెడ్డి. ఓ లొకేషన్ నువ్వు సీఎం అవుతావేమోనని పవన్ బావలో ఆల్రెడీ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిందేమో, మా బావ సొంత కథలు రాసేసుకుంటున్నాడు, జాగ్రత్త యూ టీడీపీ అంటూ శ్రీరెడ్డి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. జనసేన కూటమి నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు సారీ చెబుతూ రాజకీయాల జోలికి రానన్న శ్రీరెడ్డి కూటమిలో లొక్కలు ఉన్నాయన్న ప్రచారాన్ని సాగించేందుకు ట్వీట్ చేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవన్ బావ అంటూ ట్వీట్ చేయడంతో జనసేన లీడర్స్ గుర్రుమంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమిని విడదీసే ప్రయత్నాలు ఎన్ని చేసినా అవి సాగవని క్లారిటీ ఇచ్చారు. అలాగే లోకేష్ కూడా ఆ మాట తెగేసి చెప్పారు. ఇలాంటి సమయంలో శ్రీరెడ్డి చేసిన ట్వీట్ మాత్రం పొలిటికల్ హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.